నమస్తే. ప్రతి నెల చాలా చక్కగా మనమందరం గూడా ఎంతో ఉత్సాహంగా, ఆహ్లాదంగా మన రాశి ఫలాలు చెప్పుకుంటూ ఉంటాం. సాధ్యమైనంత వరకు కూడా నేను చాలా మీ అందరికీ కూడా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మీకెక్కడి వరకు అవసరమో అక్కడి వరకే ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. సో, మేషరాశి నుండి మీన రాశి వరకు మార్చి నెలలో రాశి ఫలాలు ఏ రకంగా ఉండబోతున్నాయనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మార్చి నెలలో మనకి కొన్ని అద్భుతమైన బ్యూటిఫుల్ ట్రాన్సిట్స్ అనేవి జరగబోతున్నాయి. ప్రతి నెల జరుగుతూనే ఉంటాయి. పెద్ద విశేషం ఏం కాదు. రవి ప్రతి నెల రవి రవి యొక్క సంక్రమణ ఉంటూనే ఉంటుంది. అది మనందరికీ తెలిసిందే. చంద్రుడు ప్రతి నెల ప్రతిరోజు ప్రతి 2.5 రోజులకి మారిపోతూ ఉంటారు రాశి. రవి ప్రస్తుతానికి కుంభరాశిలో ఉంటూ మీన రాశికి మార్చి 15, 16 ఆ 2 డేట్స్ లో ఆయన ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. మీన రాశికి ఆయన వెళ్ళడం జరుగుతుంది. శుక్ర భగవానుడు మార్చి 2వ తారీఖు మీన రాశికి వెళ్ళడం జరుగుతుంది ఆయనదైన ఉచ్చస్థితికి. మార్చి 26వ తారీఖు అదే శుక్రుడు మళ్ళీ మేషరాశికి వెళ్ళిపోతారు. చిన్న ట్రాన్సిట్ అయింది. తర్వాత కుజ భగవానుడు ఫిబ్రవరి 23 అంటే ఇవాళ 24 అండి మేము ఈ వీడియో చేస్తున్న రోజు. సో నిన్నటి రోజు ఆయన కుంభానికి వచ్చేసారు. సో ఆయనకి ఎటువంటి ట్రాన్సిట్ ఉండదు. అండ్ మెర్క్యూరీ బుధ భగవానుడు రెట్రోగేడ్ మోషన్ లో ఫిబ్రవరి 26వ తారీఖు రెట్రోగేడ్ అవుతున్నారు. ఆల్మోస్ట్ ఒక 21 డేస్ కి మార్చి 20, 19, 20 ఆ తేదీ వరకు కూడా. సో ఇక్కడ ఈ పర్టిక్యులర్ గ్రహాలన్నిటినీ కూడా మనం దృష్టిలో ఉంచుకుని మేషరాశి నుండి మీన రాశి వరకు మార్చి నెలలో ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనేది మనం అందరం చక్కగా తెలుసుకుందాం. ఎప్పుడూ కూడా మనం ప్రతి వీడియోలో ప్రతి రాశి యొక్క ఫలాలు మనం ఏ రకంగా తెలుసుకుంటాము అనుకుంటే మేషరాశికి మనము మేషరాశి నుండి మీన రాశి వరకు కూడా మనం ఫస్ట్ హెల్త్, సెల్ఫ్ ఇండివిజువాలిటీ, పర్సనాలిటీ, మన ఇండివిజువల్ క్యారెక్టరిస్టిక్ హెల్త్, తర్వాత ఎడ్యుకేషన్ అండ్ లవ్ అంటే మన చదువు, విద్య, స్కిల్ సెట్ అండ్ మన ప్రేమ పూరితమైన మన బంధాలు. లవ్ అనగానే మనం ఎక్కడికి వెళ్ళిపోక్కర్లేదు. ఏ వయసులో ఉన్న వాళ్ళైనా సరే, చిన్న పిల్లలకి హార్ట్ చక్ర ఉండదు, పెద్దవాళ్ళకు ఉంటుంది. మధ్యలో పెళ్ళిళ్ళయ్యే వయసులోనే హార్ట్ చక్ర ఉంటుంది, హఠాత్తుగా పొడుచుకొచ్చేస్తుందని చెప్పలేం. పిల్లలు చూపించే ఎఫెక్షన్ తో పోలిస్తే మన పెద్దవాళ్ళు చూపించే ఎఫెక్షన్ దేనికి పనికిరాదు, అంతే కదా. సో ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈస్ బ్లెస్డ్ విత్ 7 చక్రాస్ ఇన్ ద బాడీ. బేస్ చక్ర నుంచి సహస్రార చక్ర వరకు ఈ 7 చక్రాలు యాక్టివేట్ అయ్యి ఉండడం చాలా ఇంపార్టెంట్. ఏ ఒక్క చక్రమైనా సరే యాక్టివేట్ అవ్వకుండా గనక ఉన్నట్లయితే ఖచ్చితంగా శరీరంలో డిస్బ్యాలెన్స్, ఇంబ్యాలెన్స్ వచ్చి మనకి ఈ శారీరక సుస్థి ఏర్పడడం అనేది జరగడానికి అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ మనము ఇక్కడ ఈ ఇంబ్యాలెన్స్ లో ఈ హ్యూమన్ బాడీ బయలాజికల్ ఇంబ్యాలెన్స్ కనుక మనం మాట్లాడుకుంటున్నట్లయితే ఈ పర్టిక్యులర్ ఈ ఇంబ్యాలెన్సెస్ లో కానివ్వండి, లేకపోతే ఏదైనా మనం సాధించేటప్పుడు కానివ్వండి, లేదన్నా మనం ఏదైనా మనం ఒక ప్యాషన్ ఉంది, ఒక ఆబ్జెక్టివ్ ఉంది లైఫ్ లో, దానికోసం కష్టపడుతున్నాము, అది సాధిద్దాం అనుకుంటున్నాము అనుకున్నప్పుడు కూడా కానీ మనకు నెసెసరీ డ్రైవ్ ఉండదు, నెసెసరీ ప్యాషన్ ఉండదు. అబ్బా దీంతో మనం చేద్దాం, ఈ పర్టిక్యులర్ ప్యాషన్ తో మనం ముందుకెళ్దాం అనే డ్రైవ్ మాత్రం మనకి ఉండడం స్వతహా తగ్గిపోతూ ఉంటుందన్నమాట. సో కాబట్టి ఈ పర్టిక్యులర్ హార్ట్ చక్రాన్ని రూల్ చేసే సెల్ఫ్ ఇండివిజువల్ పర్సనాలిటీని మనం ప్రతి రాశికి మనం చెప్పుకుంటాం. నెక్స్ట్ ఎడ్యుకేషన్ అండ్ లవ్, తర్వాత మ్యారేజ్ హౌస్ చెప్పుకుంటాం పెళ్ళిళ్ళు అయిన వాళ్ళకి, అవని వాళ్ళకి ఒకవేళ చూసుకుంటుంటే సరే లేకపోతే నాట్ అప్లికబుల్. కెరియర్ అండ్ బిజినెస్ జనరల్గా చూసుకుంటాం. ఈ అంశాలు మెయిన్గా ప్రతి జీవికి ఉండే ఈ మెయిన్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి కవర్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. కన్యా రాశి వారికి మార్చి నెలలో ఏ రకంగా ఉంటుందో తెలుసుకుందాము. మరి మార్చి నెలలో కన్యా రాశి వాళ్ళకి ఎంత అద్భుతంగా ఉండబోతోంది అనేది మనం తెలుసుకుందాం. కన్యా రాశి వారికి మీ రాశి యొక్క లార్డ్ వచ్చి బుధ భగవానుడు రెట్రోగేడ్ మోషన్ లో వక్రీకరణలో కుంభరాశిలో ఫిబ్రవరి 26 నుంచి ఆల్మోస్ట్ మార్చి 21 వరకు కూడా వక్రీకరణలోనే ఉన్నారు. అయితే కన్యా రాశి వాళ్ళకి మీకు ఇక్కడ మెర్క్యూరీ భగవానుడు ఇక్కడ మీకు హెల్త్ పరంగా గనక చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ షష్టమ స్థానంలో రెట్రో అయి ఉన్నారు కాబట్టి ఇప్పటిదాకా మీకు ఏమన్నా
శత్రు రోగ రుణ బాధలు ఏమన్నా ఉండి ఉంటే అవి సాల్వ్ అయ్యే ధోరణిలోకి వెళ్తూ ఉన్నట్లయితే అవి కాస్త స్లో డౌన్ అవుతాయి. రుణాల విషయంలో కొత్త రుణాలు ఏమన్నా తీసుకోవాలనుకుంటున్నా కూడా అవి కాస్త స్లో డౌన్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. శత్రు బాధలు ఏమన్నా సాల్వ్ చేసుకుందాము అనుకున్నవి కూడా కాస్త స్లో డౌన్ అవుతాయి. మార్చి 22, 23 ఇంచుమించు మార్చి 18, 19 నుంచి స్పీడ్ అందుకుంటాయి. లోన్లు, రుణాలు, శత్రువులు, రోగ బాధలు ఇటువంటి వాటికి మార్చ్ 18th నుంచి కూడా సొల్యూషన్స్ రావడం మొదలు పెడతాయి. అప్పటిదాకా చేసుకునే చికిత్సలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోండి. ఖచ్చితంగా శ్రద్ధ వహిస్తే కనుక ఈ 3 డిపార్ట్మెంట్స్లో మీకు శుభం జరగడానికి అవకాశాలు ఉంటాయి. ఎడ్యుకేషన్ అండ్ లవ్ పరంగా కనుక చూసుకున్నట్లయితే 5th హౌస్ సాటర్న్, శని భగవానుడు మీకు ఇక్కడ సప్తమ స్థానంలో ఉన్నారు కాబట్టి ఇక్కడ మీకు ఏమవుతుందంటే మీకు ఇక్కడ లెథార్జీ, టూ మచ్ ఆఫ్ డిపెండెన్సీ ఆన్ పార్ట్నర్, ప్రతి దానికి పార్ట్నర్ని తీసుకెళ్ళడం, ప్రతి దానికి పార్ట్నర్ మీద డిపెండెన్సీ పెరిగిపోవడం, ఇండివిజువాలిటీ లేకపోవడం లాంటివి కన్యా వాళ్ళకి ఇక్కడ ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. ఇప్పుడే కాదు, గత ఆల్మోస్ట్ ఒక 1.5 year నుంచి ఇదే ధోరణి. 1 year నుంచి, క్లోజ్ టు 1 year. దిస్ విల్ కంటిన్యూ ఫర్ అనదర్ 1.5 year. వీలుంటే సపోర్ట్ ఇవ్వండి. లెట్ అస్ నాట్ డిపెండ్. సపోర్ట్ ఇవ్వండి. బీ అ బ్యాక్ బోన్, బీ అ సపోర్ట్, డోంట్ డిపెండ్. శని మన ఫోకస్ ఏది, మన డిసిప్లిన్ ఏది, మన ఇండివిజువాలిటీ ఏది, మన పర్సనాలిటీ ఏది, దాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. తర్వాత శని భగవానుడి యొక్క దృష్టి 4th house, 7th house, 9th house మీద పడుతున్నాయి కాబట్టి మీకు ఇక్కడ ఏమవుతుందంటే కొంచెం మీకు ల్యాండ్ రిలేటెడ్ కానివ్వండి, యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ రిలేటెడ్ కానివ్వండి, లేకపోతే మదర్ రిలేటెడ్ అడ్వైస్ కానివ్వండి, మదర్ రిలేటెడ్ హెల్త్ కానివ్వండి, ఇటువంటివి కాస్త డిస్కషన్లోకి రావడం, ఏవో ఒక మూవ్మెంట్ రావడం లాంటివి ఇక్కడ జరుగుతూ ఉంటాయి. ఫాదర్ సపోర్ట్, ఫాదర్లీ ఫిగర్ సపోర్ట్ ఎక్కువగా ఉంటుంది. మదర్ పేరెంట్స్ యొక్క అడ్వైస్ తీసుకుని ఏ విషయంలో అయినా సరే ముందుకు వెళ్ళినట్లయితే ఖచ్చితంగా శుభంగా ఉండడానికి అవకాశాలు ఉంటూ ఉంటాయి. మ్యారేజ్ పరంగా కనుక చూసుకున్నట్లయితే మీకు 7th house జూపిటర్ అవుతారు కాబట్టి ఇక్కడ దశమ, చతుర్థ, ద్వితీయ స్థానాలు చూస్తున్నారు కాబట్టి ఇక్కడ కన్యా వాళ్ళకి ఏమవుతుందంటే పార్ట్నర్ యొక్క హెల్త్ ఇష్యూస్ తలెత్తడానికి అవకాశాలు ఉంటాయి. ఒబిసిటీ ఇష్యూస్ తలెత్తడానికి అవకాశం ఉంటాయి. విపరీతంగా వెయిట్ పెరిగిపోవడం లాంటివి అవకాశాలు ఉంటూ ఉంటాయి. హోమ్ కుక్డ్ ఫుడ్, బయట ఫుడ్ ఇటువంటివి ఎక్కువగా తీసుకోవడం, నూనెలో దేవేసిన పదార్థాలు ఎక్కువగా పార్ట్నర్స్ తీసుకోవడం లాంటివి, పార్ట్నర్ యొక్క హెల్త్ అలారమ్స్ మోగడం లాంటివి ఇక్కడ ఎక్కువగా జరగడాన్ని అవకాశాలు ఉంటూ ఉంటాయి. బట్ ప్లీజ్ టేక్ కేర్. కెరీర్ అండ్ బిజినెస్ పరంగా కనుక చూసుకున్నట్లయితే నవమ, దశమాధిపతులు మీకు శుక్ర, బుధులు అవుతూ ఉంటారు. శుక్రుడు ఇక్కడ సప్తమ స్థానాన్ని చూస్తూ మీ ఇక్కడ మీకేమవుతుందంటే సప్తమానికి మూవ్ అవుతారు కదా మార్చ్ 3rd కాబట్టి ఇక్కడ సప్తమ నుంచి మీ ఇంటి మీద కూడా మీకు దృష్టి పడుతుంది కాబట్టి ఒక రకంగా ఆపర్చునిటీ పరంగా అయితే బాగుంటుంది. జీవిత భాగస్వామి యొక్క సపోర్ట్ చాలా ఎక్కువగా లభిస్తుంది. ప్రోత్సాహం లభిస్తుంది, ఎంకరేజ్మెంట్, మోటివేషన్ లభిస్తుంది. వాళ్ళకి మీరు సపోర్ట్గా ఉండడానికి అవకాశాలు ఉంటూ ఉంటాయి. ఎవరివైతే కెరియర్స్ వోకల్ వాయిస్తో రిలేటెడ్, టీచింగ్, క్లాసికల్ సింగింగ్, ఆర్టిస్ట్, ఫిల్మ్స్, యాక్ట్రెసెస్, యాక్టర్స్, మూవీస్, తర్వాత సాంగ్ రైటింగ్, సింగర్స్, తర్వాత డర్మటాలజిస్ట్, స్కిన్ స్పెషలిస్ట్, బొటీక్ రన్నర్స్, జ్యువెలరీ రన్నర్స్, వీళ్ళందరికీ కూడా చాలా చాలా బాగుంటుంది. పర్ఫ్యూమ్ ఓరియంటెడ్ బిజినెస్ ఉన్న వాళ్ళకు కూడా చాలా చాలా బాగుంటుంది. బుధ భగవానుడు కనుక చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ షష్టమ స్థానంలో ఆయన రెట్రో అయ్యి ఉన్నారు కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే కాస్త రెట్రో ఎఫెక్ట్ కొంచెం మీకు స్లో అవుతున్నట్టుగా కనబడుతూ ఉంటుంది. బట్ మార్చి 18 నుంచి కూడా మళ్ళీ మీకు సొల్యూషన్స్ కనబడటం మొదలు అవుతూ ఉంటాయి. సో ఈ పర్టికులర్ టైంలో టిల్ మార్చ్ 21 ఈవెన్ దో థింగ్స్ స్లో డౌన్, కొంచెం కేర్ఫుల్గా ఉండడానికి, ఎక్కువగా పెద్దగా ఎవరితో ఆర్గ్యుమెంట్స్ లేకుండా ఉండడానికి, తర్వాత రుణాలకి వెళ్ళకపోవడానికే ప్రయత్నించండి, శుభం జరుగుతుంది. మీరు ఇక్కడ చేసుకోవాల్సిన రెమెడీ వచ్చేసేసి ఏదైనా పచ్చటి పదార్థాలు తినడం, కొత్తిమీర, తులసాకులు, పుదీనా, పచ్చిమిరపకాయ, అన్ని పచ్చగానే ఉంటాయి కాబట్టి క్యాప్సికమ్ ఇటువంటివి తినడం, బెండకాయ, చిక్కుడుకాయ ఇటువంటివి తినడం. ప్రతిరోజు బెండకాయ, చిక్కుడుకాయ తినలేం కాబట్టి కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, తులసి ఆకులు అయితే రోజు ప్రతి ఆహారంలో వాడచ్చు. విష్ణు సహస్రనామం చదువుకోవడం చాలా చాలా ఉత్తమం. విష్ణు సహస్రనామం ఇంట్లో ప్రతిరోజు మార్నింగ్ అండ్ ఈవినింగ్ ప్లే చేసుకోవడం చాలా మంచిది. శ్రద్ధగా చదివితే ఇంకా మంచిది వినడం కంటే. తర్వాత బుధ భగవానుడికి సంబంధించిన దానాలు ఏమన్నా బుధవారం రోజు కేజింపావు పచ్చ పెసలు
తర్వాత అవి దానం ఇచ్చేయడం, బుధ భగవానుడి దగ్గర. తర్వాత విష్ణు సహస్రనామం చదువుకోవడం. ప్రతి బుధవారం రోజు వినాయకుడి దగ్గర, వినాయకుడు ఆలయానికెళ్ళి ఆవు నేతితో దీపం పెట్టడం, దూర్వ సమర్పించడం, బెల్లం ముక్క నివేదనగా సమర్పించడం, హరీంద్ర గణపతి స్తోత్రం చదవడం కూడా శుభంగా ఉంటుంది. ఏమా? వెరీ గుడ్. తర్వాత ఇక్కడ ఈ ఎఫెక్ట్స్ కనుక చూసుకున్నట్లయితే, ఈ పర్టిక్యులర్ రెమెడీస్ కనుక చూసుకున్నట్లయితే కన్య రాశి వాళ్ళకి మార్చి నెల శుభంగా మారడానికి అవకాశాలు సంపూర్ణంగా ఏర్పడతాయి. శుభం భూయాత్.